అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఏప్రిల్ మాసము 17వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము లేవనెత్తెను. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 7 మరియు 8 వచనములందు వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ప్రభు ఎల్లప్పుడూ మనలను లేవనెత్తి నిలబెట్టువాడు. తల్లాడుచున్న మోకాలను బలపరచువాడు. లేడి కాళ్ల వలె మార్చువాడు. మనము దిగ్గున లేచి ఉత్సాహముగా నడవవలనని కాంక్షించువాడు. మన యొక్క జీవితం నందు పలు సమయములలో మన యొక్క కాళ్ళు జారుచున్నవి, పడిపోవుచున్నాము. ఒక చెట్టు పడిపోయినట్లయితే పడిపోయిన స్థలమునందే పడి ఉండును. అయితే మనుషుడు పడిపోయినట్లయితే పడిపోయిన స్థలమునందు అలాగనే పడి ఉండకూడదు. అతడు లేచి నిలబడవలెను. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినను లేచును అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. లేవవలెను అను ఆసక్తి మీకు ఉండినట్లయితే మిమ్ములను లేవనెత్తి నిలబెట్టుటకు ప్రభువు కూడా ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడు. 7 సార్లు క్షమించుటకు మనకు బోధించిన ప్రభు మన పాపములను ఎన్నో 7 సార్లు క్షమించుటకు ఆసక్తి గలవాడై ఉండును. అందుచేత మీరు పాపము చేసి ఉన్నాను అని చెప్పి మనస్సునందు సొమ్మసిల్లి పాపంలోనే పడి ఉండకుడి. పడిన స్థలము నుండి లేవుడి. ఇంగ్లాండ్ దేశం యొక్క లండన్ పట్టణం నందు ఒక పెద్ద దేవాలయము ఉండేను. అయితే 1666వ సంవత్సరం నందు అక్కడ ఏర్పడిన ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం నందు ఆ ఆలయము అంతయును కాలిపోవుడితో పాటు కూలిపోయి శిథిలమైపోయి కుప్పకూలిపోయిన అట్టి ఆలయము సమీపమునకు ఒక నడిచి వచ్చెను. అక్కడ నేను మరలా లేచెదను అను శిలా పలకము ఉండుటను చూచెను. ఆయన గొప్ప నిర్మాణకుడిగా ఉండినందున అదే రాళ్లను మరలా అదే స్థలమునందు పునాదులుగా పెట్టి అందమైన ఒక క్రొత్త దేవాలయమును కట్టి లేవనెత్తాను. 35 సంవత్సరం తర్వాత మహిమగల దేవాలయము అక్కడ లేవనెత్తబడెను. క్రైస్తవ జీవితమునందు తొట్టిల్లుటయును జారుటయును పడిపోవుటయును ఏర్పట సహజమైనదే. అంధకార శక్తులతో మనము పోరాడుచున్నప్పుడు పలు సమయముల యందు పరాజయము పొందినట్లు మనకు అనిపించుచున్నది. అయితే మనము ఆ స్థలమునందు పడిపోయిన వారే కనబడకూడదు. పేతురును చూడుడి, ఆయన యొక్క శిష్యరికపు జీవితం నందు ఒక తొట్టిల్లు పాటు వచ్చెను. ప్రభువుని ఎరగనని శపించుకొని ఒట్టుబెట్టుకొనుచు తృణీకరించెను. అయితే ఆయన పడిపోయిన స్థలం నందే పడి ఉండలేదు. ఆయన మనస్సునందు నొచ్చుకొని ప్రభు యొక్క ప్రేమలోనికి మరలా పరిగెత్తుకుని వచ్చాను. ప్రభు ఆయన ప్రధాన అపోస్తులుగా హెచ్చింపలేదా? దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్ములను నిలబెట్టును. నేటి ధ్యానమునకై నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుంది. ఆయనను ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 2వ సమూయేలు గ్రంథము 1 మరియు 2 అధ్యాయములు. సాయంత్రం లూకాసు వార్త 14వ అధ్యాయం 1 మొదలుకొని 24 వచనం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.